హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు మన పేజ్ 10,000 మంది ఫాలోవర్స్ని క్రాస్ అయింది. అంటే నాకే షాకింగ్గా ఉంది. నా పేజ్ ఏమన్నా హ్యాక్ అయిందా, లేకపోతే ఏమన్నా అయ్యిందా నా పేజ్కి, అంటే సడన్గా ఇంత తొందరగా 10,000 అయ్యారు ఏంటా అని చెప్పేసి కొంచెం నాకే భయంగా ఉంది. అసలు ఇది నిజమేనా, లేకపోతే నా పేజ్ ఏమన్నా హ్యాక్ అయిందా అని చెప్పేసి. కానీ నేను చాలాసార్లు ఇంతకుముందు రీల్స్ చేసేదాన్ని, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను 2020లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడే రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. మధ్యలో ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆపేసి డిలీట్ చేసేసాను అనమాట వీడియోస్. యూట్యూబ్లో అట్లే ఉన్నాయి, కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ డిలీట్ చేసేసా. కానీ నేను అసలు ఎప్పుడు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను రీల్స్ చేస్తానన్న విషయం నాకు తెలుసు, కానీ 10,000 మంది ఫాలోవర్స్ వస్తారు, 5,000 మంది ఫాలోవర్స్ వస్తారు, 9,000 మంది ఫాలోవర్స్ వస్తారు. నాకు అదంతా మైండ్లో ఏం లేదు. అంటే నాకు ఇష్టం అనమాట వీడియోస్ చేయడము. ఇంతకుముందు అంటే ఫైనాన్షియల్గా కావాలి అని చెప్పేసి నేను చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను కాబట్టి నేనేం ఓన్లీ ఫైనాన్షియల్ కోసం అయితే ఏం చేస్తాను. నాకు ఇష్టం అనమాట వీడియోస్ చేసుకోవడం. అట్లా చేస్తున్నాను, కానీ నాకే షాకింగ్గా ఉంది 10,000 మంది అయ్యారంటే. ఎనీవే, ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. నేనేదో పిచ్చి వీడియోస్ చేసుకుంటూ ఉంటానని నేను ఈ రోజులో అనుకున్నాను, కానీ నన్ను 0 నుంచి 10,000 వరకు తీసుకొస్తారని అసలు అనుకోలేదు. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు సరిగ్గా తెలియట్లేదు గైస్. ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10,000 గాయస్. 10,000 మంది ఫాలో అవుతున్నారు, 10,000 మంది వీడియోస్ చూస్తాను. అవి పిచ్చిదాన్ని అయిపోతాను నేను ఇంకా. పిచ్చిదాన్ని అయిపోతాను గైస్ నేను నిజంగా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.